శ్రీమాత్రే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ఈ శుభయోగం కార్యక్రమంలో మన యోగం బాగుండాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయంలో ఒక చక్కని పరిహారం గురించి మనం తెలుసుకుందాం. చాలామంది వ్యాపారం చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా భాగస్వామ్యం చేస్తూ ఉంటారు, విడిగా చేస్తూ ఉంటారు, కలిసి చేస్తూ ఉంటారు, రకరకాలుగా వ్యాపారం చేస్తూ ఉంటారు. కానీ చాలామందికి వ్యాపారంలో ఎక్కువగా నష్టాలు రావడము, లేకపోతే వ్యాపారం తగ్గిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి జరిగినప్పుడు మన దగ్గర ఎంత గొప్ప వ్యాపారంతో సంబంధించినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా, మనం ఎంత పెద్ద వ్యాపారం పెట్టినా కూడా మన మానవ శక్తికి దైవశక్తి తోడైతే మన వ్యాపారం మరింత అభివృద్ధి పదంలోకి వెళ్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మనం వ్యాపారం బాగుండాలి, వ్యాపారంలో మంచి లాభాలు రావాలి అంటే ఒక దేవతా సంబంధమైనటువంటి ఒక చక్కని పరిహారం ఉంది. ఆ పరిహారాన్ని మనం పాటించినట్లయితే మీకు వ్యాపారంలో మంచి అభివృద్ధి వస్తుంది, ఎప్పుడూ లాభాలే ఉంటాయి, నష్టపోవడం అనేది జరగదు. కాబట్టి అటువంటి పరిహారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ప్రతీ నెల కూడా వారంలో బుధవారం నాడు మీ ఇంట్లో దేవుడి మందిరంలో ఒక మహావిష్ణువు యొక్క ఫోటో పెట్టుకోండి. ఫోటో పెట్టుకున్న తర్వాత ఆ ఫోటో దగ్గర ఒక ప్రమిదలో 5 ఒత్తులు కానీ 9 ఒత్తులు కానీ వేసి ఆవునేతితో దీపారాధన చెయ్యండి. దీపారాధన చేసిన తర్వాత అక్కడ దేవుడి ముందర శ్రీ మహావిష్ణవే నమః అనుకుంటూ ఆవాహనం ధ్యానం అంటూ ఆ స్వామివారికి మహావిష్ణువుకు పూజ చేసిన తర్వాత అక్కడ ఎర్రగన్నేరు పువ్వులు 108 పువ్వులు తీసుకుని విష్ణు అష్టోత్తరం మీరు పుస్తకంలో కానీ ఫోన్లో కానీ చూసి ఓం విష్ణవే నమః అంటూ 108 నామాలతో 108 ఎర్రగన్నేరు పువ్వులతోటి ఆ యొక్క మహావిష్ణువుకి పూజ చేయండి. పూజ చేసిన తర్వాత తీపి పదార్థాలు ఏవైనా సరే, పరమాన్నం కానీ లడ్డు కానీ ఏదైనా సరే, తీపి పొంగల్ కానీ ఏదైనా సరే తీయని పదార్థాలు ఆ స్వామివారికి మహావిష్ణువుకి నివేదించండి. ఇలాగా ఒక 5 బుధవారాలు కానీ 7 బుధవారాలు కానీ 9 బుధవారాలు కానీ చెయ్యండి. ఇలా చేసినప్పుడు ఒక వారం కాకపోతే ఒక వారమైనా సరే మీ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ నవగ్రహాలు ఉంటాయి, ఆ గురుగ్రహం దగ్గర కొన్ని శనగలు వేసి ఒక పసుపు వస్త్రాన్ని అక్కడ పెట్టి, మీకు ఇంకా శక్తి ఉంటే ఎవరైనా సరే పురోహితుడికి కానీ మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి కానీ పసుపు రంగు కండువాని దానం చేయండి గురువారం నాడు. అలా దానం చేయడం వల్ల 5 కానీ 7 కానీ 9 బుధవారాలు కానీ ఈ యొక్క మహావిష్ణువుని ఎర్రగన్నేరు పువ్వులతో పూజించడం వల్ల మీకు వ్యాపారంలో మంచి అభివృద్ధి అనేది తప్పకుండా కలుగుతుంది. ఇలాగ క్రమం తప్పకుండా 5 వారాలు 7 వారాలు 9 వారాలు చేయడం వల్ల మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది. అదేవిధంగా మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వ్యాపారం చేసే చోట పసుపు నీళ్ళు గ్లాసులో పసుపు వేసి దాంట్లో కొద్దిగా పటికాని దొరుకుతుంది, పటిక బెల్లం కాదు పటిక దొరుకుతుంది. ఆ పటికని పౌడర్గా చేసి ఆ పసుపు నీళ్ళతో పాటు ఆ పటికను కూడా కలిపి వ్యాపారం ప్రారంభించే ముందంటే షాపు తీసిన తర్వాత మీరు ఆ పువ్వు తీసుకుని ఆ పసుపు నీళ్ళు పటిక కలిపి మొత్తం అన్ని వ్యాపారం సంబంధించిన ఆ వస్తువుల మీద గుమ్మం దగ్గర మీ వ్యాపారం చేసేట దేవుడి దగ్గర జల్లండి. అలాగే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ప్రదోషకాల సమయంలో ధూప్ స్టిక్స్ లాంటివి కానీ సాంబ్రాణి వేయడం కానీ చేయండి. ఉదయం జల్లినట్టుగానే సాయంత్రం కూడా నీళ్లు చల్లండి. అలా చేయడం వల్ల మీ వ్యాపారకు సంబంధించిన నరఘోష కానీ దృష్టి దోషాలు కానీ ఏమైనా ఉంటే తొలగిపోతాయి. మహావిష్ణువుని 5 బుధవారాలు కానీ 7 బుధవారాలు కానీ ఎర్రగన్నేరు పువ్వులతో పూజించడం వల్ల మీ వ్యాపారం మంచి అభివృద్ధిలోకి వచ్చి మీ యోగం శుభయోగం అవుతుంది. అలా అవ్వాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.